ప్రైజ్లాడండి. మీకు అందరికీ యేసునామం పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన పాఠ్యాంశం వచ్చేసి మన అందరికీ తెలిసిన విషయమే, యేసయ్య రాకడ దగ్గరగా ఉంది. యేసయ్య రాకడ అనగా రహస్య రాకడకు సమయం సమీపించి ఉన్నది. రెండవ రాకడకు మధ్యలో రహస్య రాకడ అనేది ఒకటి ఉంది. ఆ రహస్య రాకడకు సంఘము మనము సిద్ధపడవలసిన సమయం ఆసన్నమయ్యింది. అందువలన ఈరోజు మన పాఠ్యాంశము ర్యాప్చర్ అనగా రహస్య రాకడ అనగా యేసు మనతో చెప్పిన మాట, నేను దొంగ వలె వస్తాను, నేను వచ్చు గడియ ఎవరికీ తెలియదు అని చెప్పి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య మనతో చెప్పారు కదా. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనంలో ఒక మాట ఉంది. కావున ఆ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు అని మీరు ఎరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి అని యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి వేదనలకు గుర్తులు ప్రభు మనకి ముందే రాసి పెట్టి ఉంచారన్నమాట. కనుక ఇప్పుడు మనకి ఈ పాఠ్యాంశము ఏంటంటే, రాకడ అనగా రహస్య రాకడ సమీపించేసింది, కాలము సమీపించేసింది, సిద్ధపడిపోండి. మన అంశము రహస్య రాకడకి మనం అందరము సిద్ధపడిపోయి ఉండాలి. ఇంకా కాలయాపన చేయటానికి సమయం లేదు. కనుక ప్రభు మనతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు ఏ గడియలో వచ్చునో మీకు తెలియదు కనుకనే మీరు సిద్ధపడిపోండి అని చెప్తూ ఉన్నారు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసయ్య మాట్లాడుతున్నారు. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అని ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వేదనలకు, శ్రమలకు ముందుగా, ముద్రలకు ముందుగా చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మళ్ళీ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనకి రాయబడి ఉన్నాయి. ఒకసారి చూద్దాం, చదువుకుందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని రాయబడి ఉంది. 6వ అధ్యాయం 1వ వచనము నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళితే 11వ వచనం వరకు ఎన్ని ముద్రలు విప్పబడి ఉన్నాయట? 5వ ముద్ర కూడా విప్పబడిపోయి ఉంది. నాకు ఈ యొక్క ముద్రల దర్శనం ఎప్పుడు నాకు ప్రభు చూపించారు అని అంటే 2016వ సంవత్సరంలోనే నాకు ఈ యొక్క దర్శనం నేను చూశాను. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. 7 ముద్రలు చూపించి ఆ 7 ముద్రలు నేను 2025వ సంవత్సరంలో విప్పటం మొదలు పెడతాను, ఇదే నీవు సమాజానికి ప్రకటించాలి అని ప్రభు నాతో మాట్లాడారు. దర్శనం చూపించి 7 ముద్రలు చూపించి 2025 సంవత్సరం నుంచి నేను విప్పటం నేను స్టార్ట్ చేస్తానమ్మా అని ప్రభు నాతో మాట్లాడారు. ఆకాశమందు రియల్గా ఆకాశమందు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు.
2025 నాకు ఎప్పుడు వచ్చింది ఈ దర్శనము? 2016లో వచ్చింది. ఇప్పుడు 2025వ సంవత్సరంలోనికి వచ్చాం. అంటే లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. 2016, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 9 సంవత్సరాలు ఇది అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల ముందే నాకు ప్రభు చూపించారు. 2025వ సంవత్సరంలో నేను 7 ముద్రలు ఒక్కొక్కటి నేను విప్పుతాను. విప్పినప్పుడు మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయంలో వేదనలకు గుర్తులుగా ఇవన్నీ జరుగుతాయి అని చెప్పారు ముద్రలు విప్పినప్పుడు. అదిగో ఆ ముద్రల కాలము ఈ 2025వ సంవత్సరంలోనే స్టార్ట్ అయినాయి. జనవరి నుంచి మొదలైంది. మొదటి ముద్ర విప్పేశారు, రెండవ ముద్ర విప్పేశారు, మూడవ ముద్ర విప్పేశారు, నాలుగవ ముద్ర విప్పేశారు. ఇప్పుడు 5వ ముద్ర కూడా విప్పబడి ఉంది. ఇది 5వ నెల, మే నెల 5వ నెల. 5 ముద్రలు విప్పేశారు. 5 ముద్రలు విప్పేసిన కాలంలో భూమి మీద ఏమేమి సందర్భాలు సంఘటనలు జరగాలో అవన్నీ మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. రాజ్యం మీదకి రాజ్యం, తుఫానులు, సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, కారు చిచ్చులు, హతసాక్షులు, ఇవన్నీ కూడా మనకి జరుగుతూనే వస్తూ ఉన్నాయి. మనము ఏమనుకోవాలంటే యేసయ్య రహస్య రాకడకు మనము సిద్ధపడిపోవాలి. అందుకు ఈ సూచనలు మనకి కనపడుతున్నాయి భూమి మీద అని క్రైస్తవ బిడ్డలమైన మనము గుర్తెరగాలి. ఇది యేసయ్య చెప్తూ ఉన్నది అన్యజనులకు కాదు, మనకు చెప్తున్నారు, సంఘానికి చెప్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని సిద్ధపడిపోమని చెప్తూ ఉన్నారు? ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు యేసయ్య. మీరు సిద్ధపడిపోండి, మీ వస్త్రములను ఉతుక్కోండి, మీ హృదయాలను చీల్చుకొని విరిగి నలిగిన హృదయముతో. ఆనాడు నినివే పట్టణస్థులు యెహోవా యొక్క ఉగ్రత, ఆయనకు ఉగ్రత కోపం ఆ నినివే పట్టణస్థుల మీద కుమ్మరించబడుతుంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎలా కాల్చివేశానో అలాగే నినివే పట్టణాన్ని కూడా కాల్చివేస్తాను అని యోనాతో యెహోవా దేవుడు మాట్లాడినప్పుడు యోనా కథ స్టోరీ అంతా హిస్టరీ అంతా మనకు తెలుసు. ఆయన వచ్చి ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులందరూ భయపడిపోయారండి. వారి పాపములను బట్టి వాళ్ళు భయపడిపోయారు. అప్పటి వరకు చేశారు పాపం. ఎప్పుడైతే యోనా గారు వచ్చి చెప్పారో అప్పుడు వారి హృదయాలను చించుకున్నారు, రోధించారు, ఏడ్చారు, దుఃఖించారు, ఉపవాసము పూనారు. పశువులతో సహా ఉపవాసము పూని ప్రార్థనలు చేసుకున్నారు. అయ్యా విరిగి నలిగిన హృదయంతో వాళ్ళ హృదయాలను చించుకొని, అయ్యా నేను పాపిని అని నినివే పట్టణస్థులందరూ ఎలుగెత్తి ఏడ్చారు. ఏడవగా ప్రభు వారి యొక్క మొరను ఆలకించి యెహోవా దేవుడి యొక్క కోపాన్ని వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు ఆ రోజున ఆ ఉపద్రవము నుంచి కాపాడబడ్డారు. అది ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. నేను వచ్చేస్తున్నాను, మీరు సిద్ధపడిపోండి, ఇక కాలయాపన చేయకండి, మీ మలినపు వస్త్రాలను ఉతుక్కోండి అని చెప్తూ ఉన్నారు. ప్రకటన రాసిన గ్రంథము 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదువుకుందాం ఒక మాట. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. మరలా 14వ వచనములో కూడా మనం చూసుకున్నట్లయితే, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు ఎవరంట? వారి వస్త్రములను తెల్లగా ఉతుకుకొనినటువంటి వారు.
వీళ్ళు ఎవరు అని యోహాను గారిని అడిగినప్పుడు యోహాను గారు ఏమన్నారు? అయ్యా, మీకే తెలియను అని చెప్పారు యోహాను గారు. వారు ఏం చెప్తున్నారంటే, ఇలాగు నాతో చెప్పాను. ఎలాగంట యోహాను గారితో చెప్పింది? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇవన్నీ కూడా వేదనలకు గుర్తులలో జరుగుతున్నటువంటి, అంటే ముద్రలు విప్పినటువంటి సమయంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. మనము కూడా ఇప్పుడు ముద్రలు విప్పినప్పుడు విప్పిన 5 ముద్రలు విప్పేసేసారండి. ఇప్పుడు 5 ముద్రలు విప్పిన సంభవాలన్నీ భూమి మీద జరుగుతున్నాయి. మనం సిద్ధపడిపోవాలి. ఇంకా మనం మన నోటితో పాపాలను ఒప్పుకోలేకపోతున్నామా? ఇంకా సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తూనే ఉన్నారా? సీరియల్స్ చూస్తున్న వాళ్ళు ఇంకా సీరియల్స్ చూస్తూనే ఉన్నారా? అలక్ష్యం చేస్తున్నారా ప్రభు యొక్క మాటలను? మన కళ్ళు ఎదుట అన్నీ కనపడుతున్నాయి. రహస్య రాకడ, ప్రభు యొక్క రహస్య రాకడ సమీపించేసింది. ఇంకా 7 ముద్రల్లో 5 ముద్రలు విప్పేసిన సంభవాలన్నీ జరుగుతున్నాయి. 5వ ముద్రలో ఏమని ఉంది? 5వ ముద్ర విప్పినప్పుడు ఆయన, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనములో మనము చదువుకున్నట్లయితే, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది మణిపూర్లో జరిగినటువంటి హతసాక్షులు. అక్కడ ఎంతమంది సేవకులు తలలు నరికేశారండి. ఎంతమంది చర్చీలు, ఎంతమంది విశ్వాసులను, సంఘాలను, సేవకుల బిడ్డలను, ఆడపిల్లలను మణిపూర్లో ఎంత భయంకరమైన రోదన మనకి వినపడింది, మన కళ్ళారా చూసాం. ఇదిగో ఇది 5వ ముద్ర విప్పినటువంటి సందర్భం. మళ్ళీ రీసెంట్గా మన ఏరియాలోనే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళుతున్నటువంటి ప్రవీణ్ గారు పగడాల, ఆయన పగడముకే చక్కగా సరిపోయింది ఆ మాటకి. అంత మంచి వక్త మరి హతసాక్షిగా అయ్యారు. మనకందరికీ తెలిసిందే. ఎంత ఆయన అసలు అంతవరకు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఆయన హతసాక్షి అయ్యారో, ఆయన వాక్యాలు ఏ విధంగా మనతో మాట్లాడారో సంఘాలతో, అందరికీ అప్పుడే తెలిసింది ఆయన. అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఆయన. ఇదిగో ఆ 5వ ముద్ర విప్పిన సమయంలో జరిగినటువంటి సంభవాలు ఇవన్నీ. హతసాక్షులు, ఇదిగో 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షుల గురించి రాయబడి ఉంది. అంటే దానికి సూచన 5వ ముద్ర విప్పబడి ఉందని మనం గమనించాలి. ప్రభు నాకు చూపించినటువంటి దర్శనము, ఆ భారముతో నేను చెప్తూ ఉన్నాను. మనం ఎవరం కూడా ఇంకా మన జీవితాలను అలక్ష్యం చేయకూడదు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రభుని ప్రేమించాలి, ప్రభు వాక్యానికి లోబడాలి. మన యొక్క పాపపు వస్త్రాలను ఉతుక్కోవాలి అని అంటే, మన చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా మనలో నుంచి బయటికి తోసేసుకోవాలి, విడిచిపెట్టేయాలి. వాటిని మనము సిలువ వేసుకోవాలి. ఆ విషయాల్లో మనం చచ్చిపోయిన వారమై ఉండాలి. మనము యేసుక్రీస్తే మనకు నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నామో, అప్పుడే ఆ విషయాలన్నిటిలో మనం ఇక చచ్చిన వారమై ముంచబడి ఉన్నాం నేలలో. ఆ విషయాల్లో మనం చచ్చిన వారమై ఉన్నాం, సిలువ వేయబడి ఉన్నాం. ఇంకా వాటి విషయంలో మనం సమాప్తమైపోయి ఉన్నాం, సమాధి చేయబడి ఉన్నాం. నేలలో ముంచటం అంటే పాత జీవితంలో సమాప్తమై ఉన్నాం, సమాధి చేయబడి ఉన్నాం. తిరిగి లేపబడటం అంటే నేలలో నుంచి
లేపబడటం నూతన జీవితము, నూతన మనస్సు, మారు మనస్సుతో అప్పటి నుంచి మరలా తిరిగి బ్రతకటం అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా బ్రతకటం, ఇంకా భయభక్తులతో బ్రతకటం. ఇక మన పాపపు జోలికి, చెడుతనానికి వెళ్ళకూడదు. మనం ఎవరికి అన్యాయము చేయకూడదు, అక్రమముగా చేయకూడదు, అక్రమముగా అన్యాయముగా భూమి మీద మనం ఇక జీవించకూడదు. అనుదినము మన పాపములను ఒప్పుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి సంఘం ఎఫెసీ సంఘం, 2వ సంఘం స్మరణ, 3వ సంఘం పెర్గము, 4వ సంఘం తుయతైరా, సార్దీసు, ఫిల్దెల్ఫియా, లవోదికియా. ఈ సంఘాలతో మాట్లాడుతున్నారండి. ఏమని? నేను దొంగ వలె వచ్చేస్తున్నాను, మీరు ఇక సిద్ధపడిపోండి. మీలో ఇంకేమన్నా తప్పులేమని ఉంటే ఇప్పుడే ఒప్పుకొని సరి చేసుకొని నా తట్టు తిరిగి, ఏ విషయంలో మీరు జారిపోయారో, ఏ విషయంలో విశ్వాస విషయంలో జారిపోయారా, పరిశుద్ధ విషయంలో జారిపోయారా, హృదయ శుద్ధి కలిగిన వారే యేసయ్యను చూడగలుగుతాం. మరి ఆ పరిశుద్ధమైన హృదయము విషయంలో మీరు ఏ విషయంలోనైనా బలహీనులమైపోయారా? తర్వాత ఏమైనా మీ పాదములు తొట్టిల్లినాయా, చిక్కుబడి ఉన్నాయా? ఏ బలహీనతలోనైనా విడిచిపెట్టేసిన పాపంలోనికి మళ్ళీ ఇంకెవరైనా దిగజారిపోయారా? మారు మనసు పొంది నీటి బాప్తిస్మం తీసుకొని ఇక నేను సినిమాలు చూడను, ఇక సీరియల్స్ చూడను, ఇక అబద్ధ సాక్ష్యాలు పలకను, ఎవరిని బూతులాడను, తాగును, వ్యభిచారం చేయను, భార్యను కొట్టను, భర్తను మోసం చేయను, అత్తను తిట్టను, కోడలని తిట్టను, ఇంటి పక్కన వాళ్ళని తిట్టను, అయిన వాళ్ళని తిట్టను, పొరుగు వారిని తిట్టను అని అన్నీ ఒప్పుకొని మనం నీటి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధులముగా జీవించడం మొదలు పెడతాం. అది ఎంతకాలం? కొంతకాలం. ఆ తర్వాత రాను రాను జీవితం, బాప్తిజం తీసుకున్న జీవితం రాను రాను ఇయర్స్కి ఏమైపోతుంది? చల్లారిపోతున్నారు. ఆ యొక్క భక్తిలో, ఆ యొక్క క్రమమైన పద్ధతిలో, ప్రతిష్ఠిత జీవితంలో మళ్ళా బలహీనమైపోయి మళ్ళీ నెమ్మదిగా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇప్పుడు ఫోన్లే వచ్చేసినాయి చేతులకి, ఇంకా ఫోన్లకే అతుక్కుపోతున్నారు. ఇంకా యేసయ్యని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మనం? 24 గంటలు ఫోనే. మనం నిద్రపోతున్నా కూడా మన పక్కలోనే ఫోను. ఎప్పుడు మెలకు వచ్చినా కూడా ఫోన్ చూస్తున్నాం. మరి ఎప్పుడు మనం రహస్య రాకుడికి మనం ఎప్పుడు సిద్ధపడదాం? ప్రభు అంటున్నారు, నేను ఏ గడియలో వస్తానో మీకు తెలియదు కనుక సిద్ధపడిపోండి అని చెప్తున్నారు మత్తయి రాసిన సువార్తలో. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి కూడా తెలియదు, మనకి తెలియదు. ఏ సమయంలో వస్తారో కూడా తెలియదు. కనుక మనము ఎవరికి రూపాయి కూడా అచ్చు లేకుండా, అప్పు లేకుండా చూసుకోవాలి. మనలో ఏ చిన్న తప్పు కూడా లేకుండా చూసుకోవాలి. మనం ప్రభు వచ్చేటప్పటికి కిరాణా కొట్లో 50 రూపాయలు అప్పు ఉందనుకో, పరలోకానికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు అపవాది మధ్యలోకి వచ్చి, ఇదిగో ఈ అమ్మాయి భూమి మీద 50 రూపాయలు అప్పు ఉంది అని చెప్తాడు. కనుక అన్ని విషయాలలో, భౌతికమైన విషయాలలో, ఆత్మ సంబంధమైన విషయాలలో అన్నిటిలోనూ మనం సరిచేయబడి అలంకరించబడి ఉండాలి. పరిశుద్ధాత్మతో అలంకరించబడి ఉండాలి, సత్క్రియలతో అలంకరించబడి ఉండాలి, విశ్వాసమందు స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఈ శోధనలు చూసి, వేదనలకి గుర్తులను చూసి సైతానుడు, దుష్టుడు ఏ విధంగా ఈ వేదనలకు గురి చేస్తాడంటే మనల్ని రాజ్యాల మీదకి, తర్వాత రాష్ట్రాలకి, ఆ దేశాలకి, ఈ దేశాలకి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇన్నర్లుగా మన ఇంటిలో మనకి ఎలా శోధిస్తాడంటే తల్లికి, పిల్లలకి, కోడలికి, అత్తలకి, ఇద్దరు కోడలికి, ఈ విధంగా ఇంటర్నల్గా మనకి ఏ విధమైనటువంటి వేదనలు కలగ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మన విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఈ సమస్యలను చూసి సరే బయటి మనకి అంతగా అనిపించదు. ఈ రోజు బార్డర్లో యుద్ధాలు జరుగుతున్నాయి, బాధపడతాం, ఏదో చేయాలనుకుంటాం, అక్కడ దాకా మనం వెళ్ళి ఏమీ చేయలేం, బాధపడతాం, ప్రార్థన చేస్తాం మన దేశం కోసం, మన సరిహద్దులు సమాధానంగా ఉండాలని. అయితే మన ఇంటిలో
మన ఇంటిలో, మన సంఘంలో, మన వీధుల్లో వేదనలు కనపడతా ఉంటాయి మన మీద. క్రీస్తు యేసునందు ఉన్నవారికి నిందలు, అవమానాలు, హింసలు, ఇవన్నీ మన మీదకు వస్తూ ఉంటాయి. ఆ విషయంలో నేను ఇంత భక్తి చేస్తున్నానే, ఇవన్నీ ఏంటి నాకే వస్తున్నాయి, ఇవన్నీ మా ఇంట్లోనే జరుగుతున్నాయి ఏంటి, నా పిల్లోడు నా మాట వినడు, నా భర్త నా మాట వినదు, నా భార్య నా మాట వినదు, మా అత్త నా మాట వినదు, నా పిల్లోడు నా మాట వినదు, నా కోడలు నా మాట వినదు అని ఎవరికి వాళ్ళం అనుకుంటా ఉంటాం. మన ఇళ్లలో వచ్చే బాధలు మనకు తెలుసు కదా. ఆ వేదనలు చూసి, ఆ శ్రమలను చూసి, ఆ ఆర్థిక ఇబ్బందులను చూసి ఏం చేస్తాం? మన విశ్వాసంలో సన్నగిలుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, నేను వచ్చేస్తున్నాను, దుష్టుడు మీకు వేదనలు కలగ చేస్తాడు, ఆ వేదనలను చూసి మీ హృదయాలను కలవరపడనియొద్దు అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఈ బాధలను చూసి, శ్రమలను చూసి విశ్వాసంలో సన్నగిలుతూ ఉంటాం. సన్నగిల్లకూడదు అని చెప్తున్నారు యేసయ్య. ముమ్మాటికి చెప్తూ ఉన్నారు. మనము మన విశ్వాసంలో సన్నగిల్లకూడదు, మన నిరీక్షణలో సన్నగిల్లకూడదు, మన సత్క్రియలలో సన్నగిల్లకూడదు, మన నడవడికలో సన్నగిల్లకూడదు. మనం ఏవైతే మొదటగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, పాస్టర్ గారి దగ్గర ఒప్పుకొని, ఎప్పుడైతే అందరి ఎదుట మనం బాప్తిస్మం తీసుకుంటామో ఆ మొదటి రోజున ఎలాగున్నామో మరలా ప్రభు రహస్య రాకడికి వచ్చి మనల్ని ఎత్తుకొని వెళ్ళేంత మట్టుకు అదే పద్ధతిలో మనము నడవాలి. ప్రభువారు అదే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఇక్కడ అంటున్నారు, ఈ మహాశ్రమల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళంట వస్త్రములంట గొర్రె పిల్ల రక్తములో ఉతుకుకొనినటువంటి వాళ్ళు. తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మనం కూడా మన వస్త్రములనంటే మన కట్టుకునే వస్త్రములు కాదండి, మన దేహానికి కట్టుకునే వస్త్రములు కాదండి, మన హృదయము, మన మనస్సు, వీటి ద్వారా వస్తుంది పాపం. మనం యేసయ్య రక్తంలో కడగబడినటువంటి సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి గొర్రెపిల్ల రక్తం అనంటే మన కొరకు, మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసి ఆ సిలువలో రక్తమును కార్చి మన కొరకు బలి అయ్యున్నాడు, ప్రాణం పెట్టి ఉన్నారు. ఆ రక్తంలో మనం ఏంటంటే, యేసయ్య మీ రక్తంలో నా పాపములను కడగండి అని అది ఆనాడు నినివే పట్టణస్థులు మొరబెట్టుకున్నట్లుగా ఉపవాసముతో మనం ఇప్పుడు సిద్ధపడవలసిన సమయం వచ్చింది. మన కోసం, మన పిల్లల కోసం, మన సంఘం కోసం, మనం వెళుతున్నటువంటి సంఘపు ఆత్మీయ పాస్టర్ గారి ఆత్మీయ తండ్రి కోసం, వాళ్ళ కుటుంబం కోసం, మన వీధి కోసం, మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన దేశం కోసం మనం ఇప్పుడు ప్రార్థించవలసిన సమయం ఆసన్నమైపోయింది. సంఘమా సిద్ధపడిపోండి, మనం సిద్ధపడిపోదాము. ఇక కాలయాపన చేయటానికి సమయం లేదు. యేసయ్య మన తల వాకిటే నిలబడి ఉన్నారు. మనకి కనపడుతున్నటువంటి ఎదురుగా తల ఎత్తంగానే కనపడుతున్నటువంటి ఆకాశము పైన రెండవ ఆకాశము గొమ్మ ఎదుట ఉన్నారు. సంఘమా సిద్ధపడిపోండి, మీ వస్త్రములను ఉతుక్కోండి, యేసయ్య రక్తంలో ఒప్పుకోండి. ఇప్పటికైనా ఇంకా అంతరంగంలో ఇంకేమైనా మీ అంతరంగములన్నిటినీ ఎరిగిన దేవుడు యేసయ్య. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీ అంతరంగము నా అంతరంగమును ఎరిగిన దేవుడు. అనుదినము మనము యేసయ్య రక్తంలో మన పాపములను ఒప్పుకొని కడుక్కోవాలి. మన ఉద్దేశాలను మార్చుకోవాలి, నేత్రాశను తొలగించుకోవాలి, శరీరాశను తొలగించుకోవాలి, జీవపు డంబాన్ని మన దేహంలో నుంచి, మన ఆత్మలో నుంచి, మన మనసులో నుంచి తుడిచేసుకోవాలి. ఎవరితోనైనా మనము విభేదముగా ఉన్నామా, వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఎవరితోనూ మనం పగగా ఉండకూడదు. యేసయ్య అక్కడికి వచ్చేటప్పటికి ఎవరికి రూపాయి అచ్చిగా ఉండకూడదు. ఎవరి విషయంలో మనం ద్వేషం కలిగి ఉండకూడదు. ఆ ద్వేషాన్ని మనం విడిచిపెట్టేసేయాలి. ఎవరి మీద మనకు కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఏది ఉండకూడదు. మనము మన వస్త్రములు తెల్లగా, హిమము కన్నా తెల్లగా మన వస్త్రములను ఉతుకుకొనిన వారమై బుద్ధి కలిగిన కన్యక వలె రహస్య రాకడకు మన మెలకు కలిగి, నిరీక్షణ కలిగి ఎదురు చూచువారమై ఉండాలి. ప్రియమైన క్రైస్తవ సంఘమా, గొర్రెపిల్ల రక్తంలో మీ పాపములను కడుక్కొని సిద్ధపడినటువంటి సంఘమా,
ప్రభు అంటున్నారు, మీ నీతి నాకు ఉరికి గుడ్డల వంటివిగా ఉన్నాయి కనుక హెచ్చరిస్తున్నాను. ఏమని హెచ్చరిస్తున్నారో చూడండి. సంఘముతో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇవన్నీ బాగున్నాయంట. అయినను అని అంటే ఎంత భయంకరంగా ఉంది ఆ మాట. అంటే మనలో ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో మనం ఒప్పుకోవలసినది ఉంది, ఇంకా ఏదో వస్త్రమో, ఏదో మలినపు వస్త్రమో మనం ఇంకా క్రీస్తు యేసు రక్తంలో ఉతుక్కోవాల్సిన అవసరం ఉంది. మన హృదయం ఇంకా కడుక్కోవలసినది ఉంది. మన నోటితో ఒప్పుకోవలసిన ఆ పాపం, ఆ మలినం ఏదో ఉంది మనలో. ఏముంది? నేత్రాశ పోయిందా? ఇంకా ఉందా నేత్రాశ? కంటికి ఏది కనపడితే అది, ఏది కావాలంటే అది శరీరం ఆశిస్తూ ఉంటుంది. అవన్నీ విడిచిపెట్టేసేయాలి. నేత్రాశ ఉన్నా, జీవపడమ్మం ఉన్నా, శరీరాశ ఉన్నా అవన్నీ కూడా మనలో నుంచి విడిచిపెట్టేసేయాలని ప్రభు చెప్తూ ఉన్నారు. అయినను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అని అంటున్నారు. మొదట్లో ప్రభువుని మనం ఎంతగా ప్రేమించామో, ఎంతగా వాక్యానికి లోబడిపోయి భయపడిపోయి క్రమశిక్షణగా మనం నడుస్తూ ఉన్నామో, కాలం కొంచెం బాప్తిసం తీసుకొని ప్రభువుకి అంకితమైనటువంటి మనం రాను శ్రమలను చూసి, సమస్యలను చూసి, వేదనలు చూసి, శోధనలు చూసి, ఇంటి పరిస్థితులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి మన వాతలు పెట్టుకోవటం ఎందుకు? వాళ్ళని చూసి మన వాతలు పెట్టుకోవటం ఎందుకు? మనల్ని మనం సరి చేసుకోవాలి అని ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీకుని నా ప్రేమను నువ్వు వదిలితివి అంటున్నారు. అది ఎంత భయంకరం! ఆ మొదటి ప్రేమ అన్నగా మనం ఏదైతే పాస్టర్ గారి ఎదుట మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని, అయ్యగారు నేను బాప్తిస్మం తీసుకుంటాను, నేను మారు మనసు పొందాను, నా పాపములన్నిటిని ఒప్పుకున్నాను, యేసయ్య నాతో మాట్లాడారు, దర్శనంలో మాట్లాడారు, వచనం చూపించారు అని చెప్పి అయ్యగారితో బాప్తిస్మం తీసుకుంటాం. ఆ మొదటి రోజున మనం ఏదైతే ఒప్పుకుంటామో ఆ మొదటి ప్రేమను మనం ఆ మొదటి ప్రేమ నుంచి తొలగిపోయామంట. యేసయ్యకి ఇచ్చిన మాట వాగ్దానం అంట, ఆ మాట మీద మనం నిలబడలేకపోయామంట, పడిపోయామంట. సినిమాలు చూడండి, అబద్ధాలు ఆడను, సీరియల్స్ చూడను, ఏమి చూడను, పొట్లాడను, బూతులాడను, తాగను, అన్నీ మాట్లాడుకున్నామంట. మళ్ళీ అవన్నిట్లో నుంచి కూడా పడిపోయామని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు. మరలా అక్కడికి వచ్చి మరలా మొదటి క్రియలు చేసి మారు మనసు పొందితేనే తప్ప నేను నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళలేను అని చెప్తూ ఉన్నారు. కనుక ఇవన్నీ మరలా ఒప్పుకున్నట్లయితే, మనం ఏసే తట్టు తిరిగినట్లయితే, ఏసే మన తట్టు తిరిగి ఏం చేస్తారంట? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షమును ఫలములు భుజింపనిత్తును. ఆత్మ విషయమై సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసయ్య రహస్య రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ సిద్ధపాటు చేసి పరిశుద్ధమైన అలంకరణతో మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ వాక్యం చేత ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడవైన ప్రేమ స్వరూపుడవైన యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఈ రోజు నాయన మీ బిడ్డలతో సంఘముతో మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నాయన మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మేమందరము బలపరచబడి మీ రహస్య రాకడికి అల్లా నాయన మేమందరం కూడా సిద్ధపాటు చేయమని పరిశుద్ధాత్మ తని మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకునిచున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ వందనాలు.